హాయ్ అండి, అందరికీ నమస్తే. హౌస్ కి సంబంధించి ఇంటీరియర్ వర్క్స్ లో అందరూ చాలా వరకు ప్లైవుడ్ నే యూస్ చేస్తూ ఉంటారు. అసలు ఈ ప్లైవుడ్ లో ఎన్ని రకాలు ఉన్నాయి, ప్లైవుడ్ అంటే ఏంటి, ఈ ప్లైవుడ్ మనం కొనే ముందు ఎలాంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి, ఇలా ప్లైవుడ్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు అనేవి ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందాం. వీడియో అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది. ముందుగా ప్లైవుడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్లైవుడ్ అంటే చెట్లను ఒకే సైజులో తీసుకొని వాటిపై ఉన్న స్కిన్ ని లేయర్స్ గా మిషన్ మీద కటింగ్ అనేది చేస్తారు. అలా చేసిన స్కిన్ లేయర్స్ ని ఒకదానిపై మరొకటి పేర్చుకుంటూ హై టెంపరేచర్స్ వద్ద వాటిని ప్రెస్సింగ్ అనేది చేసి తయారు చేసే మెటీరియలే ప్లైవుడ్. ఈ ప్లైవుడ్ లో మనకి మార్కెట్ లో ప్రజెంట్ రెండు రకాల గ్రేడ్స్ అనేవి అవైలబిలిటీలో అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి ISI 303 గ్రేడ్ అనేది రావడం జరుగుతుంది, మరొకటి వచ్చేసరికి ISI 710 గ్రేడ్ అనేది రావడం జరుగుతుంది. ఏంటి ఈ రెండింటి మధ్య తేడా అన్నట్లయితే, మనకి 303 గ్రేడ్ అనేది MR గ్రేడ్, అలాగే BWR గ్రేడ్ అనేది రెండు రకాలు ఇందులో మనకి రావడం జరుగుతుంది. ముందుగా ఈ MR గ్రేడ్ ని వచ్చేసరికి మాయిశ్చర్ రెసిస్టెంట్ అలాగే కమర్షియల్ ప్లైవుడ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. వీటిని ఎక్కువగా నో వాటర్ యూసేజ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటిలో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. అంటే మనకి ఇది తేమను గానీ మాయిశ్చర్ ని గానీ కొంత మేరకు తట్టుకోగలదు, అందుకే దీన్ని ఎక్కువగా కమర్షియల్ ఫర్నిచర్స్ లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కొంచెం క్వాలిటీ తక్కువ అనేది చెప్పుకోవచ్చు. వాటర్ ప్రూఫ్ కూడా ఇందులో ఉండదు, అలాగే కోర్ గ్యాప్స్ కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాగే టర్మిట్ చెదలు పట్టే అవకాశం కూడా ఇందులో అయితే ఉంటుంది. అలాగే మరొకటి వచ్చేసరికి BWR గ్రేడ్ అనమాట. ఈ BWR గ్రేడ్ అన్నట్లయితే బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్. BWR అంటే బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్ అనమాట. దీన్ని మీడియం వాటర్ యూసేజ్ ఎక్కడైతే యూస్ చేస్తూ ఉంటామో అలాంటి ప్లేసుల్లో వాడతారనమాట. అంటే మనకి బెడ్రూమ్ వార్డ్రోబ్స్ కావచ్చు, అలాగే డ్రెస్సింగ్ అండ్ స్టడీ టేబుల్స్ కావచ్చు, ఆఫీస్ లో హోమ్ పర్పస్ లో ఫర్నిచర్స్ లో ఇలా వీటిని వాడుకోవచ్చు. టీవీ యూనిట్స్ ఇక మరికొన్ని చోట్ల వీటిని ఉపయోగించుకోవచ్చు. ఇందులో మనకి హార్డ్ గర్జన్ మిక్స్డ్ కూడా ఉంటుంది. అయితే కంప్లీట్ ఇది వాటర్ ప్రూఫ్ అయితే కాదనమాట, వాటర్ ని కొంత మేరకు మాత్రమే తట్టుకుంటుంది, అందుకే ఇది వాటర్ రెసిస్టెంట్ అనమాట. ఇది 303 గ్రేడ్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి ISI 710 గ్రేడ్ అనమాట. ఇది వచ్చేసరికి హయ్యర్ గ్రేడ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మనకు వచ్చేసరికి BWP గ్రేడ్ అనమాట. ఇది BWP గ్రేడ్ అన్నట్లయితే మనకి బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అనమాట. ఇందాక చెప్పుకుంది BWR అంటే బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్, ఇక్కడ వచ్చేసరికి మనకి BWP అంటే మనకి బాయిలింగ్ వాటర్ ప్రూఫ్ అనమాట. ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ మెటీరియల్. ఈ ప్లైవుడ్ ని మనం వాటర్ మనకి ఎక్కువగా యూసేజ్ ఎక్కడ ఉంటుందో వాటర్ యూసేజ్ ఉన్న దగ్గర కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు. కబోర్డ్స్ కావచ్చు, కిచెన్స్ లో మనకి కబోర్డ్స్ కావచ్చు, మోడలర్ కిచెన్స్ లో కావచ్చు, అలాగే మనకి అవుట్ సైడ్ యూస్ చేసుకునే ఫర్నిచర్స్ కావచ్చు, ఇలా చాలా చోట్ల ఈ ప్లైవుడ్ ని మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులో గర్జన్ లేయర్స్ ని యూస్ చేసుకుని ప్లైవుడ్ అనేది తయారు చేయడం వల్ల ప్లైవుడ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అలాగే స్క్రూయింగ్ కెపాసిటీ కూడా ఇందులో ఎక్కువగా ఉంటుంది, చాలా స్ట్రెంగ్త్ తో ఉంటుంది. అలాగే డెన్సిటీ కూడా ఎక్కువే. దీనికి కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ అండ్ టర్మైట్ ప్రూఫ్ కూడా కలిగి ఉంటుంది. ఈ మెటీరియల్ అనేది చెదలు అనేది దీనికి పట్టే అవకాశం ఉండదన్నమాట. సో ఇప్పుడు మీకు ప్లైవుడ్ అంటే ఏంటి, అలాగే ప్లైవుడ్స్ లో ఏం గ్రేడ్స్ ఉన్నాయి, ఆ గ్రేడ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తెలిసినాయి కదా. ఇప్పుడు మనం ప్లైవుడ్ అనేది కొనేటప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఒకసారి చూద్దాం. ఇందులో మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి, కంపెనీలు మార్కెట్ లో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి, మీకు నచ్చిన కంపెనీ అనేది మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఈ గ్రేడ్స్ వారీగా మీ ఇంట్లో ఏ రిక్వైర్మెంట్ అనేది మీకు కావాలి, అంటే దేనికి సంబంధించి మీకు అవసరం అవుతుంది, దాన్ని బట్టి మీరు ఇక్కడ ఈ గ్రేడ్స్ అన్ని ఉపయోగించుకొని మీరు ఒక నాలెడ్జ్ తో ఒక మెటీరియల్ అనేది తీసుకోవచ్చు అనమాట. అంటే మీ ఏరియాలో చెదల ప్రాబ్లం ఉన్నట్లయితే చెదలకు సంబంధించి వాటర్ ప్రూఫ్ గానీ ఇలాంటి వాటికి అయితే వెళ్ళొచ్చు 710 ఆ గ్రేడ్ కి. లేదు నార్మల్ యూసేజ్ కి ఇంటీరియర్ పర్పస్ లో తడవని ప్లేస్ లో యూస్ చేసుకుంటాం అన్నట్లయితే విడిగా మనకి 303 గ్రేడ్ అలాంటి వాటికి సంబంధించినవి యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు ఏది అవసరం అవుతుంది అనే దాన్ని బట్టి ఇంటీరియర్ పర్పసా మనకి ఎక్స్టీరియర్ పర్పసా ఇవన్నీ కూడా యూస్ చేసుకొని మనం ఒక నాలెడ్జ్ తో ఒక మెటీరియల్ అనేది పర్చేస్ చేయొచ్చు అనమాట. అలా మనం ఈ మెటీరియల్ అనేది కొనడానికి వెళ్ళినప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది గ్రేడ్ అనేది ఏంటి అనేది చూసుకోవాలి. మనకి బోర్డు మీదే ఈ గ్రేడ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉంటాయి. సో మనం ఏ గ్రేడ్ మనకు కావాల్సి వస్తుందో ఆ గ్రేడ్ ని మాత్రమే మనం ఎంచుకొని తీసుకోవచ్చు అనమాట. అలాగే దీనికి సంబంధించి CML నెంబర్ అనేది ఉంటుందండి. ఈ CML నెంబర్ ను కూడా మనం చూడాలి. ఇది CML నెంబర్ అంటే మ్యానుఫ్యాక్చర్ లైసెన్స్ నెంబర్ అనమాట. ప్రతి మ్యానుఫ్యాక్చర్ కి సంబంధించిన ఒక్కొక్క నెంబర్ అనేది కలిగి ఉంటారు. ఇది రిజిస్ట్రేషన్ నెంబర్ దగ్గర నుండి తయారైన షీట్స్ లేదా డూప్లికేట్ షీట్సా అనేది ఒరిజినల్ షీట్సా అనేది మనకి తెలుసుకుంటానికి ఈ CML నెంబర్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ప్లైవుడ్ యొక్క సర్ఫేస్ అనేది బాగుందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ ప్లైవుడ్ సర్ఫేస్ అనేది మనకి నీట్ గా ఉన్నట్లయితే అప్ అండ్ డౌన్స్ ఇలాంటివి ఏమీ లేకుండా ఉండే
ఉండేటట్లు చూసుకోవాలి. నీట్ గా ఉన్నట్లయితే మనం లామినేషన్ షీట్ అనేది అంటించేటప్పుడు మనకి ఆ షీట్ కూడా నీట్ గా అనేది కనిపించడం జరుగుతుంది. అప్ అండ్ డౌన్స్ ఉన్న షీట్స్ అనేవి తీసుకున్నట్లయితే మీరు లామినేషన్ షీట్స్ అనేవి వేసినా సరే ఆ అప్ అండ్ డౌన్స్ అనేవి అలాగే ఉంటాయి. సో అలా లేకుండా స్మూత్ గా ఉన్న సర్ఫేస్ ఉన్న మనకి ప్లైవుడ్ ని మాత్రమే ఇక్కడ మనం పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది చెక్ చేసుకోవాలి. అలాగే ప్లైవుడ్ యొక్క థిక్నెస్ ను కూడా మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలండి. మనకి 4 కార్నర్స్ అనేవి ప్లైవుడ్ కి అయితే రావడం జరుగుతుంది. సో ఈ కార్నర్స్ అనేవి మనకి ఒకే థిక్నెస్ లో ఉన్నాయా లేదా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయా అనేది వీటిలో కూడా చెక్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా మనకి 4 కార్నర్స్ ఒకే విధమైన థిక్నెస్ తోటి ఉండే ప్లైవుడ్ ని మాత్రమే మనం ఇక్కడ పర్చేస్ చేయాల్సిన ఇదైతే ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మనకి మెయిన్ గా కోర్ గ్యాప్స్ అనేవి ఉన్నాయా లేదా అనేది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ కోర్ గ్యాప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనుకోండి, వాటికి త్వరగా చెదలు పట్టే అవకాశం అనేది ఉంటుంది. సో ఆ గ్యాప్స్ అనేవి ఎక్కువగా లేకుండా నీట్ గా కోర్ గ్యాప్స్ అనేవి ఉండేవి మాత్రమే చూస్ చేసుకొని మనం ఆ ప్లైవుడ్ ని పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే డెన్సిటీ ఎలా ఉంది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. ఏదైతే డెన్సిటీ అనేది మనకి బరువు అనేది ఎక్కువగా ఉంటుందో అది మనకి చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. తేలిగ్గా ఉన్నదన్నట్లయితే దానిలో కొంచెం క్వాలిటీ అనేది తగ్గిందని మనం అనుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ కూడా మనం ప్లైవుడ్ అనేది కొనుక్కుంటానికి వెళ్ళినప్పుడు మనం చెక్ చేసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ అనమాట. ఇవి ఉంటే సరిపోతే ఇంకా మీకు ఏది అవసరం లేదు. మీరు నెంబర్ 1 గా మీ యొక్క హౌస్ కి సంబంధించిన ప్లైవుడ్ అనేది మీరే పర్చేస్ చేయొచ్చు అనమాట. సో ఈ వీడియోలో మీకు ప్లైవుడ్ గురించి కొంతమేరకు ఇన్ఫర్మేషన్ అనేది అందిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి.